Subscribe to our channel and press the bell icon for the latest updates. నుంచి మనకి దీపావళి కూడా జరిగిన అద్భుత పని దరఖాస్తుని పెట్టడం జరిగింది. ఈ రోజు దాన్ని ఎలక్షన్ కమిషనర్గా ఒప్పుకున్నాం, తీసుకెళ్లారు. రాజకీయాలు అనగానే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రాష్ట్రం అంతా కూడా చేస్తామా సినిమాను భయపెట్టగలి పాపం ఒక్క నిమిషం మీరు ఇది రాజకీయం అనగానే కేవలం కొన్ని కుటుంబాల చేతిలో ఉండిపోతుంది రాజకీయం. దానికి బిట్రగుంట్లో మా బంధువులు పనిచేసాడు రైల్వే స్టేషన్ బిట్రగుంట్లో. మీకు ఎంతమందికి తెలుసు తెలియదు కానీ మా బంధువులందరూ నెల్లూరు జిల్లాలో ఉంటారు. ఎక్కువగా అమర్శేఖర బంధువులు శనినాయకులపేట, చప్పేట, మూలాపేట, వీళ్ళు బిట్రగుంట్లో కూడా మనకి ఉండేవారు. బిట్రగుంట ఒకప్పుడు బ్రిటిష్ టైంలో ఒక అద్భుతమైన కంటోన్మెంట్ ఇది. ఒక్క నిమిషం ఎందుకంటే ఇది బిట్రగుంట ఒకప్పుడు ఇది లోకమోటివ్ షెడ్ కోసం కంటోన్మెంట్ ఏరియా కోసం బ్రిటిష్ వాళ్ళు స్థాపింది. దానికి ఈరోజు దానికి సంపూర్ణ నిర్లక్ష్యం చేయబడింది. అన్ని రైలుకి రైల్వే జోన్ నడుస్తూ అన్ని రైలు దానికి అభివృద్ధి అడుగుతున్నా కానీ మన బిట్రగుంటని అభివృద్ధి చేసే అంతం లేదు. ఉన్న ఎమ్మెల్యేలు ఎంతసేపు వాళ్ళ సొంత పనులు లేదంటే వాళ్ళకి అవసరమైన విధి విధానాలు వెళ్ళిపోతున్నారు తప్ప మనకేం కావాలో చేయలేకపోతున్నారు. ప్రజలను నాటి తెలుసుకున్నవాడు ఇంత మిట్ట మధ్యాహ్నం కూడా ప్రజల్ని నాయకుడు కాకముందే ఎలా చూసుకోవాల్సో తెలిసినవాడు పసుపు సుధాకర్ గారు. నేను మొన్న కావలి మీటింగ్ వచ్చిన సుధాకర్ గారికి సంబంధించి ఉత్తర ప్రాంతం ఎక్కువ మన మత్స్య కార్మికులకి వీళ్ళకి ఒక వేట నిషేధం ఉంటుంది. వేట నిషేధం అప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారో నాకు తెలుసు. అరవదు ప్లీజ్ సమాధానం మీరు ఏమండి మీకేం చేయబోతున్నారు? విద్యార్థులకు ఏం చేయబోతున్నారు? యువతకి ఏం చేయబోతున్నారు? ఆడపట్టుకి చేయబోతున్నారు? భూమి అప్పుడు మీరు సీఎం నడుస్తారు, ఇంకేది నడుస్తారు నాకు అప్పుడు మనకి మనం జనసేన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మనం చేయబోయే సంతకం ఎవరైతే అన్నం పెడతారో, ఎవరైతే మనకి శరీరాన్ని హూనం చేసుకొని మొత్తం ఒళ్ళుని హూనం చేసుకుని కండల్ని కరిగించుకొని కనిపెట్టే రైతుకి పెన్షన్ లేదు. ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్తే జీవితకాలం పెన్షన్ వచ్చే ఎమ్మెల్యేలు ఉన్నారు, మనల్ని పట్టించుకునే ఎమ్మెల్యేలు ఉన్నారు, అవినీతికి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజు మనకు కావాలి నియోజకవర్గానికి వెళ్ళి ఎమ్మెల్యేకి వెళ్ళిన సమస్యలు చీకుట్టే పెడుతున్నాయి. అలాంటి ఎమ్మెల్యేలకు కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంది, కానీ కష్టపడి రైతుకి పెన్షన్ లేదు. సో మనం పెట్టబోయే మొదటి సంతకం ఎవరైతే అన్నం పెట్టరు ఆ మహామూర్తికి రైతుకి పెన్షన్ పథకం కింద 5 రూపాయల నెలకి మనం ప్రకటించబోతాం. ఏదన్నా మానవశులు ఉంటారు, అడిగి ఎక్కడో చోట కొంతమంది అడిగినప్పుడు ఎలా సంసారాన్ని ఇదాలి, సంసారాన్ని నడపాలి. మగవాళ్ళు ఏమైనా ఇంట్లో డబ్బులు పడేసి సంసారం నడుపుకోండి, వంట ఎవరు చేస్తారు, ఎక్కడికి గ్యాస్ ఎవరు పెడతారో అనిపించినప్పుడు నాకు అనిపించింది గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం వాళ్ళని చాలాసార్లు ఆలోచించాను. సో చాలా బలంగా ఆలోచించి Subscribe to our channel and press the bell icon for the latest updates.